హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత నందలి సాంఖ్యయోగం 22 శ్లోకములు చెప్తున్నాను. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహగా నవాని బృహ్ణతే నరో అపహరణి వాని తదా శరీరాన్ని విహయా జీర్ణ జ్ఞానాన్ని సంయతి నవాని దేహి. అర్థములు: నరుడు జీర్ణాన్ని జీవించిన, వాసాంపి వస్త్రములను, విహయ వదలి, అపరాన్ని ఇతరములైన, నవాన్ని కొత్తవి, యదా ఏ ప్రకారము గృహ్ణోతి గ్రహించుచున్నాడు, తదా ఆ ప్రకారము దేహి జీర్ణాన్ని జీర్ణులైన శరీరములను విహయ వదిలి, అన్యాన్ని ఇతరములను, నవాన్ని కొత్తవి అని శరీరములను సంయతి లెస్సగా పొందుచున్నాడు. నరుడు చిరిగిపోయిన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు జీవుడు జీవములైన శరీరములను వదిలి నూతన శరీరములను లెస్సగా పొందుచున్నాడు. శరీరములు స్థూలము, సూక్ష్మము అని రెండు ఉన్నాయి. సూక్ష్మ శరీరం మిమ్మల్ని తలంపులెట్టివవు, స్థూల శరీరము మట్టిదే అగుచున్నది. ముఖ్యమైనది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము అనేక తలంపులు పెంచుచున్నను. జీర్ణములైన ప్రాత తలంపులు పోయి నూతనములైన తలంపులు పెంచుచున్నను. జీవుడ వచ్చుచూ పోచున్న ఈ తలంపులను భ్రమ విడును. క్రమక్రమంగా వృద్ధికి రావాల్సినచో ఈ తలంపులు నశింప చేయును. ఇంతకంటే శ్రేష్టమైన తలంపులు పుట్టును. విశేషార్థము: గడ్డిని చంపి భూమిలో పైరు పెట్టి పెంచినట్లు మూఢ విశ్వాసము నశించుచుండగా యథార్థ విజ్ఞానము ఉత్పత్తి అవుచున్నను. ప్రజ్ఞ పెరుగు కొలది అవివేకముచే నమ్మిన తలంపులు దూరమవుచున్నను. పాత గుడ్డలు తీసివేసి కొత్త వస్త్రములను ధరించినట్లు జీవుడు వదిగా నమ్మిన నమ్మకములు నశించి కొత్త సూత్రములను జీవుడు ధరించుచుండను. బ్రహ్మ జ్ఞాన సూర్యుని తేజస్సుచే కొత్త భావములు ఏర్పడుచుండగా అజ్ఞాన తీరాంగపు భావములు లయమై నూతన బ్రహ్మ తేజం కలుగును. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఏనం ఈ ప్రత్యేగాత్మను శస్త్రము ఆయుధములు చిందంతి నరకలేవు. ఏవం ఈ ప్రత్యేగాత్మను పావకః అగ్ని దహతి కాల్పడు. అపహ నీరు. ఏవం ఈ ప్రత్యేగాత్మను క్లేదయంతి తలపడు. మారుతః వాయువు. ఏనం ఈ ప్రత్యేగాత్మను శోషయతి కుసింప చేయలేదు. ప్రత్యేగాత్మను ఆయుధములు నరకలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తలపలేదు, గాలి కుసింప చేయలేదు. పంచభూతోత్పత్తికి హేతువైన ప్రత్యేగాత్మను పంచభూతములు నశింప చేయలేవు. పంచభూతములు నశించినను ప్రత్యేగాత్మ నశింపదు. విశేషార్థము: ఇనుము, ఉక్కు, కట్టె మొదలగు వానిచే చేయబడు ఆయుధములు శస్త్రములు. ధనుర్బాణములను శస్త్రములై మంత్ర వేగముచే శత్రు సంహారమునొచ్చు శక్తుల అస్త్రములు.
అస్త్ర శస్త్రములు బ్రహ్మమును ఛేదింపలేవు. అగ్నికి కాల్చున్నట్టు సూర్యునికు ప్రకాశింపచేయునట్టు చంద్రునికు శీతలమైన వెన్నెలనిచ్చినట్టు శక్తి అహంకార బుద్ధి మానసులు తమ కార్యములను ప్రవేశింపచేయు ప్రేరణాశక్తిని ప్రసాదించు దేవుని వలననే కలుగును. అజ్ఞానులను అహంకారాదులను వెలిగించు దేవుడొకడే కనుక దేవుని అగ్ని కాల్చలేదు, నీరు తరపలేదు, గాలి దేవుని శుష్కింప చేయలేదు. నాలుగో శ్లోకం కూడా చెప్తున్నాను. అచ్ఛాద్యో అయ మదయో అయ మక్లౌద్య శోష ఏవ చ విద్య సర్వగతస్థాను రచలో అయం సనాతనః అవ్యక్త్యో అయమచింతాయో మాయి కార్యాయోచ్యతే. అయం ఈ ప్రత్యేగాత్మ అచ్ఛేదు ఛేదింపదగని వాడు, అదాహ్య కాల్చదగని వాడు, అక్లేవ్య తడుపులకు సాధ్యము కాని వాడు, అశోష్య ఏవచ కుసింప చేయుటకును సాధ్యము కాని వాడు. అయం ఈ ప్రత్యేగాత్మను నిత్యము సర్వగతః సర్వవ్యాపకము స్థాను ప్రళయంలో అచల చలింపనిది సనాతన అనాది అవ్యక్త ఇంద్రియాతీతము అచింత్య మనసునకు గోచరింపనిది అవికార్య షడ్వికారము లేనిది అని ఉచ్యతే చెప్పబడును. ప్రత్యేగాత్మను నరకలేరు, కాల్చలేరు, తడపలేరు, కుసింపచేయలేరు. ఈ ప్రత్యేగాత్మ నిత్యము సర్వవ్యాపకము ప్రళయంలో అన్నీ నశించినను తాను స్థిరంగా ఉండను. అనాది ఇంద్రియములకు మనసులకు తెలుసుకుంటకు సాధ్యము కానిది, షడ్వికారములు లేనిది అని చెప్పబడును. షట్ ఆరు వికారములేవి అనగా జాయతే పుట్టుట, అస్థి ఉండుట, వర్ధతే వృద్ధి పొందుట, విపరిణామతే మార్పు పొందుట, అపక్షీయతే కుసించుట, పశ్యతి నశించుట. ఈ ఆరు వికారములే ప్రత్యేగాత్మ. విశేషార్థము భూమి కంటే జలము వ్యాపకము. ఇట్లే వాయు ఆకాశ అహంకార మహావ్యక్త తత్వములు సబల బ్రహ్మము సాపేక్షిక వ్యాపకములు అనగా ఒకదానికంటే ఒకటి వ్యాపక వస్తువులు. బ్రహ్మము సహజముగా నిరపేక్షిక వ్యాపకము కనుక కదలదు. బహిర్ముఖ వృత్తులను విషయము కాదు, సంకల్పించే మెరుగబడదు, ఏ మార్పులకు చెందదు. అంతర్ముఖ వృత్తి ఆవరణ బంధమునర్చునొచ్చే దాని బ్రహ్మము విషయము చేయలేదు. బ్రహ్మము తాను ఎరుగును, తనకంటే ఇతరమైన జడములు కనుక బ్రహ్మము ఎరుగలేదు. ఇది 24వ శ్లోకం. రేపు 25, 26, 27 శ్లోకములు చెప్పుచున్నాను. ఓకే, ఈరోజుకి అంతే. శ్రీ స్వరాజ్య భగవద్గీత నందు అన్ని విషయములు ఏ భగవద్గీత నందును దొరకవు కాబట్టి ఈ భగవద్గీత శ్లోకములు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా డాక్టర్ నరసింహస్వామి. ఓకే, ప్లీజ్ subscribe and share this video for every Telugu people.